మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం మాలగుర్యాల గ్రామంలో 2006 నుంచి ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిన కాడ నుంచి పనిచేస్తున్నటువంటి కూలీలకు కొన్ని కారణాలు చూపెడుతూ 6 మంది కూలీలకు ఉపాధి అవకాశానికి దూరం చేసి జిల్లా ఏడీ గారు అక్కడే మండల ఉపాధి హామీ అధికారి ఏపీఓ గారు ఈ మాలగుర్యాల్లో ఉన్నటువంటి ఒక 6గురికి ఈ సంవత్సరం నుంచి మీకు పనులు లేవు, మీకు పనులు చూపెట్టమని చెప్పి ఒక 6గురి కూలీలను ఈరోజు పనిలోకి తీసుకోవడం లేదు. వాళ్లకు ఉపాధి కల్పించాల్సినటువంటి బాధ్యత ఉపాధి హామీ చట్ట ప్రకారంగా వాళ్లకు హక్కు ఉంది. వెంటనే వాళ్లకు పని కల్పించాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఈ గ్రామానికి సిపిఎం నాయకత్వం వచ్చిన సందర్భంగా వాళ్ళంతా మా దృష్టికి తీసుకొచ్చిండ్రు. జిల్లా కలెక్టరు, జిల్లా పీడీ, అట్లనే ఉపాధి హామీ అధికారి మా బెల్లంపల్లి గారు వెంటనే స్పందించి వీళ్ళందరికీ ఉపాధి చూపెట్టాలని చెప్పి ఈ కరువున్న సమయంలో అట్లనే కూలీ పనులు దొరకని సమయంలో కూలీల పొట్టలు కొట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. వెంటనే వీళ్ళకు ఉపాధి చూపెట్టాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కలెక్టర్ ఆఫీస్ కాడ, పీడీ ఆఫీస్ కాడ నిరాహార దీక్ష కూడా సిద్ధమవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం.